present situation of my bike, we're going to restore it. First, we are going for the painting work, calipers, rear handle grip, handle T-stem, and front caliper. And we completely did the matte finishing for the silencer. Bike panels are very bad condition. And we started collection of parts. First parcel received from KVR Travels from Thrissur. Second parcel received from Mumbai. And third parcel received from Tamil Nadu. మన సిబిఆర్ పార్ట్స్ అన్ని కలెక్ట్ చేసాము ఆల్ ఓవర్గా అన్ని చోట్ల నుంచి. ఇప్పుడు మనకి బాక్సింగ్ అన్నీ వచ్చేసినాయి అన్నమాట. ఈ బాక్సెస్ అన్ని అన్బాక్స్ చేసి మనకి ఏ పార్ట్స్ అనేవి రిసీవ్ అయ్యాయని చూపిస్తాను. ఇది మనకి పెద్ద ప్యానల్. మనకి ఇది వచ్చేసరికి మనకి కేరళ నుంచి వచ్చింది బాక్స్. ఇవన్నీ ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి రిసీవ్ అయిన పార్ట్స్ ఇవన్నీ. ఇది హొసూర్, ఇది కర్ణాటక నుంచి రిసీవ్ అయింది మనకి బాక్స్ అనేది. మనకి ఇది వచ్చేసరికి ఇది తమిళనాడు నుంచి వచ్చిందనమాట ఈ కొరియర్ అనేది. మళ్ళీ ఈ పార్సల్ వచ్చేసరికి మనకి ముంబై నుంచి రిసీవ్ అయింది. ఇంకా ఈ మిర్రర్స్ ఇవి వచ్చేసరికి మనకి హైదరాబాద్ షోరూమ్ అని దొరికాను. వచ్చేసరికి ముంబై నుంచి రిసీవ్ అయింది. ఇది ఓపెన్ చేసి మీకు దీంట్లో ఏమేమి వచ్చినాయో ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి అన్నీ చూపిస్తాను. అండ్ ప్రైజెస్ కూడా మీకు చెప్తాను. ఇది వచ్చేసరికి నేను ముంబై ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి కూల్ అండ్ గార్డ్. ఇది స్ప్రింగ్ ఆర్మ్ క్యాప్, ఇక్కడికి టైల్ ల్యాంప్ కింద వస్తుంది పార్ట్. సివి 80 రూపీస్ వరకు ఛార్జ్ చేసింది వచ్చేసరికి 143 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ బాక్స్ వచ్చేసరికి మనకి హొసూర్ కర్ణాటక నుంచి రిసీవ్ అయింది. కీర్తి మోటార్స్ హొసూర్ అనే డీలర్షిప్ నుంచి తెప్పించుకున్నాం అనమాట. మనం నా బైక్ వచ్చేసరికి ఎల్లో కలర్, ప్యానల్స్ అనేవి అంత ఈజీగా దొరకట్లేదు. మనకి ఈ పార్ట్ వచ్చేసరికి ట్యాంక్ సైడ్ వస్తుంది కౌలు. ఇది మనకి 580 రూపీస్ పడింది అనమాట. ఈ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి హెడ్లైట్ సైడ్లో వస్తుంది అన్నమాట. హెడ్లైట్ ఈ పార్ట్ వచ్చేసరికి మనకి 660 రూపాయలు పడింది. మనకి ఈ పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 2021లో అయింది. మనకి ఎల్లో పార్ట్స్ అనేవి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. సో మనకి పార్ట్స్ అక్కడక్కడ డెడ్ స్టాక్ నుంచి దొరికాయి అన్నమాట. 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. మన బైక్ ఏంటంటే డిస్కంటిన్యూ అయిపోయింది 2018లో. దీని పార్ట్స్ అనేవి ఇప్పుడు దొరకట్లేదు. చాలామంది చెప్పింది ఏంటంటే వేరే ప్యానల్స్ కొనుక్కొని కలర్ చేయించుకున్నారు. కానీ ఏంటంటే మేము ఒరిజినల్ అయితేనే బండి మనకి, ఎందుకంటే ఎల్లో కలర్ సిబిఆర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. ఇది ఓవరాల్ బిల్ వచ్చేసరికి మనకి 1232 రూపీస్ అయింది మనకి. ఇది మనకి కర్ణాటక హొసూర్ నుంచి తెప్పించుకున్నాం. బాక్స్ వచ్చేసరికి మనకి కేరళ నుంచి రిసీవ్ అయింది. షిరాయిన్ కెజ్జు అనే ప్లేస్ నుంచి రిసీవ్ అయింది అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి బండి పెద్ద ప్యానల్. ఈ ప్యానల్ ఏదైతే ఉందో ఈ ప్యానల్కి ఇది సపోర్టింగ్ అన్నమాట. లోపల సపోర్టింగ్ ప్లాస్టిక్ పార్ట్. అండ్ ఇవి మన బైక్కి సంబంధించిన స్క్రూస్ అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి కేరళ త్రిశూర్ నుంచి రిసీవ్ అయింది. ఈ పార్ట్స్ అనేవి మనం జెన్యూన్ హోండా షోరూమ్ నుంచే పర్చేజ్ చేసాము. బాక్స్ అనేది నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఈ పార్ట్స్ మనకి రిసీవ్ అయ్యి కూడా 1 మంత్ అవుతుంది. ఇది ఏంటంటే మిగతా పార్ట్స్ అన్ని రావడానికి కొంచెం వెయిట్ చేశాను. సో బండికి బ్యాక్ సైడ్ టెయిల్ ఫేరింగ్స్ అన్నమాట, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ది. ఇది వచ్చేసరికి బైక్ మడ్గార్డ్. మనకి కాస్ట్ వచ్చేసరికి 893 రూపీస్ పడింది బైక్ మడ్గార్డ్. ఏంటంటే ఎల్లో కలర్ సిబిఆర్స్ ఆల్మోస్ట్ ఓన్లీ 50 బైక్స్ ఉన్నాయన్నమాట ఇండియాలో. దానివల్ల ఏంటంటే ఈ బైక్ పార్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం బంద్ చేస్తారు. కాబట్టి నాకు ఈ పార్ట్స్ అన్ని కలెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 3 మంత్స్ టైం పట్టింది. మనం సీట్ ఓపెన్ చేయడానికి కీ వస్తుంది కదా బ్యాక్ సైడ్, మనకి ఆ ప్యానల్ అనమాట. ఇది సిబిఆర్ 250R 583 రూపీస్ అనేది పడింది మనకి ఈ పార్ట్ ప్రైస్ వచ్చేసరికి. మీ పార్ట్స్ దొరకడం కష్టం, వేరే కలర్ అన్న తీసుకుని కలర్ చేసుకోండి అన్నది. కానీ నేను మాత్రం అన్ని ట్రై చేసి పార్ట్స్ అన్నీ తెప్పించుకున్నాను ఓవరాల్ ఇండియా నుంచి. ఇది వచ్చేసరికి హెడ్లైట్ సైడ్లో వస్తుంది.
₹27 అనేది పడింది. ఇది మనకి లోకల్గా హైదరాబాద్ షోరూమ్స్లో నేను తిరిగి గ్యాదర్ చేసే పార్ట్స్ ఇవన్నీ. ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిద్దాం. ఇవి వచ్చేసరికి మనకి ఇండికేటర్స్ ఒక్కొక్కటి ₹350 పడింది మనకి. 2 మిర్రర్స్, ఇవి ఇంకా మనకి బైక్కి ఫిట్ చేద్దాం ఇవన్నీ. మళ్ళీ ఇది వచ్చేసరికి ముందర నెంబర్ ప్లేట్ ఫ్రేమ్ అనమాట బైక్కి. ఇది మనకు వచ్చేసరికి ₹132 పడింది అనమాట. వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఫెండర్ అనమాట ఇది. అంటే మనం నెంబర్ ప్లేట్ ఫిట్ చేస్తాం కదా బ్యాక్ సైడ్, ఆ పార్ట్ ఇది మనకి షోరూంలో ₹73 పడింది. మనకి హోండా పార్ట్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి, కానీ మనకి బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్ అనేవి ఇప్పుడు దొరకట్లేదు. ఇవన్నీ తెప్పించడానికి నాకు ఆల్మోస్ట్ 3 months పట్టింది. నాకు ఈ పార్ట్స్ కలెక్ట్ చేయడానికి పెట్రోల్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్ ఎక్కువైనాయి. మనకి ఇది వచ్చేసరికి బ్యాక్ టైల్ ల్యాంప్ పైన వస్తుంది ఈ పార్ట్. ఈ ప్లాస్టిక్ పార్ట్స్ అన్నీ మనకి చాలా తక్కువ రేట్ పడతాయి అన్నమాట. ఇవన్నీ ₹40-50 పడతాయి. మోస్ట్లీ లోపల వస్తాయి అనమాట సపోర్టింగ్ ప్యానల్స్ ఇవి 2. ముందర హెడ్ లైట్ పైన వస్తుంది ఇది కవర్. ఈ పార్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ₹900 పడింది. ట్యాంక్ సైడ్ కౌల్ ఇది మనకి ₹614 పడింది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చూసినట్టయితే June 2018. అంటే ఇది ఆల్మోస్ట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్. నా బైక్ ఎప్పుడు కొన్నానో అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఈ పార్ట్. మనకి బైక్కి కావాల్సిన స్క్రూస్, నట్స్ అన్నీ తెప్పించాం అన్నమాట. సరే చూపించాను. మన బైక్కి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ బోల్ట్, నట్స్ అన్నీ తెప్పించుకున్నాం. అయితే ఉన్నాయో ఈ క్లిప్స్ ఇప్పుడు దొరకట్లేదు. ఈ CBRకి సంబంధించిన క్లిప్స్ ఇవి దొరకడానికి మనకు చాలా తిరిగాము. ఇవి కూడా ఇది మనకి ఈచ్ ప్యానల్కి 6 క్లిప్స్ వస్తాయి అనమాట, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇన్ కేస్ ఇవి కనుక లేకపోతే కనుక ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా రాదు. ఇది మనకి షోరూంలో ఆల్మోస్ట్ ₹1,600 వచ్చేస్తుంది. మనం ఇది వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మనకి ₹2,800 పర్చేజ్ చేశాను ఈ ప్యానల్. ఒకేసారి పార్ట్స్ అన్ని ఒకేసారి చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసరికి మన బైక్ వచ్చేసరికి మనం కలెక్ట్ చేసిన పార్ట్స్ ఇవన్నీ. దీంతోపాటు మనం జనరల్ సర్వీస్ కూడా చేస్తున్నాము. జనరల్ సర్వీస్ సంబంధించిన ఆయిల్ ఫిల్టర్ అండ్ దిస్ వన్ ఈస్ పెట్రోల్ ఫిల్టర్ అనమాట. ఇంట్లో మనకు 4 పార్ట్స్ అనేవి ఉంటాయి. నెంబర్ ప్లేట్ పెట్టుకునే ఫ్రేమ్ ఇది, మడ్ గార్డ్, సైడ్ మిర్రర్స్, ఓవరాల్ పార్ట్స్. ఇది హెడ్ లైట్కి వస్తుంది. హెడ్ లైట్, ఇవి మిర్రర్స్, హెడ్ లైట్ సైడ్ ప్యానల్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ ప్యానల్కి సపోర్టింగ్ ప్యానల్ ఇది. అండ్ ఇవి వచ్చేసరికి ట్యాంక్ సైడ్లో వస్తాయి కౌల్స్. ఇదొకటి అండ్ ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ప్యానల్ అన్నమాట. ఇది స్వింగ్ ఆర్మ్ క్యాప్. ఇది వచ్చేసరికి కూలెంట్ గార్డ్. ఇవి మనకి స్క్రూస్ అన్నమాట. మనకి ఇది బ్యాక్ టైల్ ల్యాంప్ సెక్షన్ ఇదంతా. మళ్ళీ ఇది బ్యాక్ ప్యానల్. రిసీవ్డ్ ఆల్ పార్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫిట్టింగ్ అనేది బ్యాలెన్స్ ఉంది. మనం ఇవి వచ్చేసరికి రమేష్ అన్న దగ్గర ఫిట్ చేపిస్తాము. ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర అన్న షాప్ అనమాట. మా CBR పేజ్లో ఆయన మెయిన్ మెకానిక్ మాకు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీక్ అండ్ వీ ప్యాక్డ్ ఆల్ పార్ట్స్ అండ్ లోడెడ్ ఇన్ ది ఆటో అండ్ వీ గోయింగ్ ఫర్ ద ఫిట్మెంట్. And we started the restoring work and we are removing all parts of my bikes and we'll start the work.
And we are going to remove the throttle body and we can clean it well and we can fix again తీసుకోరా యాక్టివా for the carbon cleaning and all. మొత్తం మన డస్ట్ ఉందా, బాగానే ఉందా? We are using the carbon cleaning spray and we can use diesel to clean it well and we can fix it again. Se cos'era se variva. Se cos'era, se cos'era, se cos'era, se cos'era.